రాష్ట్రంలో చట్టబద్ధత లేకుండా కేవలం జీవోల ద్వారా అమలు చేస్తున్న ఉచిత పథకాలపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం చేసింది. చట్టసభల్లో చర్చించకుండా సరైన చట్టబద్ధత లేని పథకాలకు ప్రజాధనాన్ని ఎలా వృధా చేస్తారు అని ధర్మాసనం ప్రశ్నించింది. గత ప్రభుత్వం ప్రారంభించి ప్రస్తుత ప్రభుత్వం కొనసాగుతున్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై బుధవారం విచారణ చేపట్టింది కోర్టు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒకవైపు భూములు కోల్పోయిన బాధితులకు పరిహారం అందక ఏళ్ల తరబడి కోట్ల చుట్టూ తిరుగుతుంటే, మరోవైపు ఉచిత పథకాలకు వేల కోట్లు ఎలా వెచ్చిస్తారని ధర్మాసనం నిలదీసింది. ఈ భూబాధితుల విషయంలో ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు ఏమిటో గురువారం నాటికి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఇక్కడ కూడా అడుగుతున్నది, భూబాధితులకు డబ్బులు ఇవ్వకుండా మరి ఎందుకు ఇస్తలేరు? భూబాధితులకు ప్రజల సొమ్మే కదా. ఇక్కడ అదుడు చట్టబద్ధత లేని స్కీమ్లకు ప్రజాధనం ఎలా వృధా చేస్తారు? ప్రజల సొమ్మే కదా వీళ్ళు ఇచ్చేది, మరి ఎందుకు ఇస్తలేరు? మరి భూబాధితులకు డబ్బులు ఎందుకు ఇస్తలేరు? ఉచిత పథకాలు ఎవడు ఇవ్వమంటున్నాడు? ఏ ప్రజలు వచ్చి మిమ్మల్ని ఉచిత పథకాలు పెట్టమని అడిగిర్రు? ఎందుకు ఇస్తున్నారు ఉచిత పథకాలు? గొడ్డు పోయిందా తెలంగాణ రాష్ట్రం? ఉచిత పథకాలు ఇచ్చేది మీరే, వాటి మీద కేసులు వేసేది మీరే, మళ్ళా వాదించేది మీరే, మళ్ళీ ప్రజల మీద రుద్దేది మీరే, అన్నీ చేసేది మీరే. లాస్ట్కి వచ్చిన తర్వాత బదనాం అయ్యేది ఎవరు తెలుసా? సాదా సీదా ప్రజలు, ప్రశ్నించిన జర్నలిస్టులు, రాసిన పత్రిక విలేకరులు, వీళ్ళు బదనాం అవుతారు. ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి మీకు టైంలు ఉంటాయి, ఓకే, అభివృద్ధి చేయడానికి మీకు టైం ఉండదు. అయినా సరే, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ప్రజాధనంతోనే ఇస్తున్నారు కదా. మీ అయ్యేల సొమ్ములు ఏమన్నా అమ్మి ఇట్లా ప్రజలకు ఇస్తున్నారా? మీ తాతల భూములు అమ్మి ఇట్లా ఏమన్నా మీరు ప్రజలకు ఇస్తున్నారు ఉచిత పథకాలు? ప్రజల ట్యాక్సులు కట్టిన సొమ్ముతోనే కదా ప్రజలకు ఉచిత పథకాలు ఇచ్చేది. ఎందుకు ఇవి ఇచ్చుడెందుకు? కేసులు వేసుడెందుకు? ప్రజలను పిచ్చోళ్ళని చేసేందుకు? ఓట్లు రాగానే నంగనాచి ముచ్చట్లు మాట్లాడేందుకు? ఆ దొంగ మాటలు మాట్లాడి ప్రజలను పిచ్చోళ్ళని చేసి ఓట్లు వేసేందుకు? ఇంతకుముందు చెప్పినట్టు ఓడెక్కినాకనే ఓడమల్లప్ప అని మాట్లాడి, ఓడ దిగినాక బోడమల్లప్ప అని మాట్లాడే వ్యవహార శైలి రాజకీయ నాయకులది. ప్రజలారా బుద్ధి తెచ్చుకోండి. వీళ్ళ అవసరాల కోసం ఏమని చెప్తారు? నీ కొడుకు ముడిగోల్సి చేపిస్తా, నీ బిడ్డకు పెళ్లికి 5 లక్షలు ఇస్తా, నీ ఇంటికి గోడలు పెట్టిస్తా, పైకప్పుల పెంకలు చదిరిస్తా, ఇగో ఇవన్నీ లంగా ముచ్చట్లు మాట్లాడి ఓట్లు వేసుకొని గద్దె మీద కూర్చున్న తర్వాత అభివృద్ధి అనేది ఉండదు, గ్యారంటీలు ఉండవు, ఏ హామీలు ఉండవు. ఏమన్నా అయిందంటే స్టేట్లో బడ్జెట్ లేదు, బడ్జెట్ వచ్చినాక ఇస్తాం, ఇవే ముచ్చట్లు, గవే మాట్లాడతారు. ఇక రాజకీయ నాయకులను వీళ్ళు చెప్పే మాటలను నమ్మే పొజిషన్లో పబ్లిక్ లేరు. ఇక నమ్మకండి ప్రజలారా, మీకు స్పష్టంగా అర్థమవుతున్నది. ఒకటి 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 మొత్తం పోతా ఉన్నాయి, ప్రతి ఒక్కటి మొత్తం డిస్మైల్ అయిపోతూ ఉన్నాయి, కూలిపోతూ ఉన్నాయి. వాళ్ళ ఆస్తులు పెరుగుతున్నాయి, ప్రజల ఆస్తులు తరుగుతున్నాయి. 1000 కోట్లు ట్యాక్సులు కట్టిన పైసలను పట్టుకపోయి వీళ్ళు స్విస్ బ్యాంకులలో స్కాములు చేసి దాచుకుంటున్నారు. కానీ పేదోడికి సరైన న్యాయం జరగదు. పేదోడికి సరైన ఆపదలో ఉంటే ప్రభుత్వం నుండి సహకారం రాదు. కానీ రాజకీయ నాయకునికైతే స్విస్ బ్యాంకులలో 1000 కోట్లు మూలబడి ఉంటాయి. ఇక వాళ్ళకు జీతాలు ఎందుకు? వాళ్లకు జీతాలు ఫస్ట్ కట్ చేయండి, ఆస్తులు లెక్కించండి. ఏ ఎమ్మెల్యేకు ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయో లెక్క చేయండి, లెక్క చేసి వాళ్ళకు జీతాలు ఇవ్వండి. 1000 కోట్ల ఆస్తులు ఉంటాయి, జీతాలు తీసుకుంటారు. కార్ అలవెన్సెస్, టెలిఫోన్ అలవెన్సెస్, ట్రావెల్ అలవెన్సెస్, ప్రభుత్వంలో ఉండే అన్ని స్కీములు వాళ్ళయే, స్కాములు వాళ్ళయే, ప్రతి ఒక్కటి వాళ్ళయే. ఇక సాదాసీదా ఓటేసిన ప్రజలకు ఏమందుతుంది? స్టేట్లో 1 కోటి రూపాయలు వస్తే ఇడికి వచ్చే వరకు 1 లక్ష రూపాయలు మిగులుతారు. ఏమైతేనే ధనం అంతా ప్రజాధనమే కదా. ఇదంతా దొంగల లెక్క దోచుకుంటా, ఇంకా ప్రజల్నే బదనాం చేసుకుంటా, వీడు వాడిని తిట్టుకుంటా, వాడిని వీడు తిట్టుకుంటా.